హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎర్లీ మార్నింగ్ అయితే నిమ్మకాయ తేనె వాటర్ అయితే తాగేశాను. ఇదైతే నేను ఒక షార్ట్ వీడియో కోసం ఇలాగ టీ పెట్టినట్టు ఒక వీడియో తీశాననమాట. అది చాయ్ తాగడం వల్ల చాలా ఎనర్జీ వస్తుంది, చాలా హెల్దీ అది ఇది అని చెప్పేసి ఒక షార్ట్ వీడియో అయితే నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను అనమాట. సో ఆ రీల్కి పెట్టడానికి అనేసి ఒక టీ అయితే పెట్టాను అనమాట ఈరోజు మార్నింగే. ఎలాగో మేము టీ పెట్టుకుంటాం కదా, అది ఒక వీడియో తీసాను షార్ట్ది. ఇలా ఫుల్ వీడియో కింద మళ్ళీ దీన్ని కన్వర్ట్ చేశాను అనమాట. నిజంగా చాయ్ తాగడం వల్ల ఏమీ హెల్త్కి మంచిది ఏమీ కాదు, కానీ టీ తాగడం ఇంకా అలవాటు అయిపోయింది. అప్పుడప్పుడు మధ్య మధ్యలో మానేస్తూ ఉంటాను. టీ అలవాటు మానుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాను అనమాట. ఈరోజు అయితే ఉప్మా అయితే చేశాను. ఇంకా ఉప్మా చేయడానికి స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకుని ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు. నేను ఉప్మా చేసినప్పుడు ఇవి తప్ప ఇంకేమీ వేస్ట్ చేయనండి. టమాటా ఉప్మా అవి చేస్తారు కానీ అంతా నాకు నచ్చదనమాట. ఇంక ఇలానే చేసుకొని కొంచెం పల్చగా చేసుకుంటే నాకు చాలా ఇష్టం ఉప్మా. మా ఇంట్లో కూడా మా హస్బెండ్కి కూడా అలానే ఇష్టం అనమాట. ఇంకా కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి. నేను ఒక 2 గ్లాసులు వేసుకున్నాను వాటరు. ఒక అర గ్లాసు, ఒక గ్లాస్కి తక్కువ అనమాట ఉప్మా రవ్వ అయితే తీసుకున్నాను. ఇంకా ఉప్మా చేయడం అనేది అందరికీ తెలిసిందే. నేను మామూలుగా ఈరోజు వ్లాగ్లో నేను చెప్తున్నాను అనమాట ఉప్మా చేసుకున్నాను అని చెప్పేసి. ఇంకా మీరేమి టిఫిన్ చేసుకున్నారు ఈరోజు ఏంటన్నది కూడా నాకు కామెంట్ చేయండి. వీడియో చూస్తూ ఇంకా లైక్ చేయకుండా ఉండుంటే కనుక ప్లీజ్ లైక్ చేసి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు. అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. మీరు షార్ట్స్ ద్వారా కూడా వచ్చి సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పటి వరకు నాకు 11,900 మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారనమాట. చాలా హ్యాపీగా ఉంది. కానీ కంప్లీట్ సక్సెస్ అయితే నేను ఇంకా అవ్వలేదు. అప్పుడే ఛానల్ పెట్టి 4 ఇయర్స్ అవుతుంది, కానీ మనకి ఇంకా మానిటైజేషన్ అయ్యి 1.5 ఇయర్ అవుతుంది. ఇంకా $100 కూడా కంప్లీట్ అవ్వలేదన్నమాట. ఎందుకంటే మనకి వ్యూస్ తక్కువ. షార్ట్స్ వల్ల వచ్చిన సబ్స్క్రైబర్సే కానీ ఫుల్ వీడియోస్ వల్ల వచ్చిన సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. కానీ ఫుల్ వీడియోస్కి వచ్చిన సబ్స్క్రైబర్స్ తక్కువ, షార్ట్స్కి వచ్చిన సబ్స్క్రైబర్స్ ఎక్కువ అనమాట. షార్ట్స్ డైలీ పెడితే వెళ్తాయి, మధ్యలో ఆపేస్తే ఆగిపోతాయి అనమాట. సో అలాగే వ్యూస్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఇంకా ఈరోజైతే ఇంకా మార్నింగ్ ఇంకా టిఫిన్ అంతా అయిన తర్వాత నాకు తాగాలనిపిస్తే కనుక కాఫీ తాగుతాను, లేదా ఒక కప్పు పాలు అయితే ఖచ్చితంగా తాగుతాను అనమాట. ఇప్పుడైతే నేను కాఫీయే కలుపుకుంటున్నాను. ఈరోజు అయితే క్లీనింగ్ అంతా ఉందన్నమాట. ఆఫ్టర్ పీరియడ్ ఇంట్లో చాలా క్లీనింగ్ ఉంటుంది కదా. సో ఇంట్లో చాలా మార్నింగ్ నుంచి ఇంకా బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తూనే ఉన్నాను అనమాట. చాలా బట్టలు అయితే అయిపోయినాయి. అలా ఇంకా వర్షం కొంచెం ఈరోజు లక్కీగా ఎండ కాస్తుందని చెప్పేసి ఇంకా వరుసగా వేస్తూనే ఉన్నాను వాషింగ్ మిషన్లో. ఇంకా ఈరోజైతే మొత్తం బట్టలన్నీ బాగానే అయిపోయినాయి అనమాట. అన్నీ కూడా క్లీన్ చేశాను. ఇంకా మాకైతే ఈరోజైతే కాఫీ తాగుతుంటే మంచి ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇంకా చూడండి హాల్లో మొత్తం ఇవన్నీ తీసాను. ఇంకా ఇవన్నీ కూడా ఇప్పుడు క్లీన్ చేయాలి. కొంచెం కాఫీ తాగి మళ్ళీ ఇవి కూడా క్లీన్ చేస్తూ వంట చేస్తూ ఇవన్నీ క్లీన్ చేస్తాను అనమాట. కిచెన్లో వంట అవుతూ ఉంటుంది. మధ్య మధ్యలో వచ్చి ఇవి తీసేసాను కదా, ఇవన్నీ ఆల్చడం, మళ్ళీ వీటికి మళ్ళీ ఇంకొక కవర్లన్నీ కూడా తొడగడం అన్నీ ఉంటాయి అనమాట. ఇంకా డిమార్ట్ నుంచే ఇవన్నీ లైజాల్ ఇవన్నీ కూడా తీసుకొచ్చారనమాట. అవి ఇంకా నేను లోపల పెట్టలేదు. కొన్ని సరుకులు లోపల పెట్టేశాను. మళ్ళీ అవి తీసి ఎక్కడక్కడ పెట్టుకోవాలి. ఇంకా అలానే అయిపోతూ ఉంటుంది పని. పంతగించామా ఆగిపోద్ది, స్టార్ట్ చేసామంటే మొత్తం చేసేసుకోవాలి. ఇంకా నాకు ఒకేసారి చేస్తూ ఉంటే మళ్ళీ నాకైతే ఇంకా ఇలాంటి టైంలో నడువు నొప్పి బాగా వస్తూ ఉంటుంది అనమాట. ఇంకా మా బెడ్షీట్లు ఇవన్నీ కూడా దివాన్ కట్ ఉంది కదా, ఇక స్పేస్ ఉంటుంది అనమాట. దాని లోపల బెడ్షీట్లు అన్నీ అందులో పెడతాను. అలాగే సోఫా కవర్లు కానీ బెడ్షీట్లు కానీ అలాగే వాడలేనివి కొన్ని అటువైపు ఇటువైపు పెట్టేస్తాను అనమాట. ఇంకా దుప్పటి అవి తీసేసి ఇంకా అందులో నుంచి ఆల్చేస్తున్నాను ఇక్కడ నీట్గా.
ఇంకా సోఫాకి కూడా సోఫా కవర్లు ఇవన్నీ కూడా వేసి ఆల్ చేయాలి ఇప్పుడు. ఇంకా అక్కడ తీసేసాను కదా అవన్నీ కూడా మళ్ళీ వాషింగ్ మిషన్లో వేయాలి ఇప్పుడు. ఇంకా చాలా వరకు పొద్దున్న వాషింగ్ మిషన్లో వేసి వెంటనే ఆరబెట్టేసాను. మళ్ళీ ఎండ ఎప్పుడు వస్తుందో ఏంటో చెప్పలేం కదా. ఈ వర్షాకాలం మాకు వర్షాకాలం ఇంకా వర్షం వచ్చిందంటే ఆగదు, వస్తూనే ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి ఇలా వర్షం ఎప్పుడు ఎండ కాసిందే కానీ ఎప్పుడు వర్షం వచ్చేస్తుందో చెప్పలేమన్నమాట. అలా వస్తుంది. ఇంకా హాల్ అంతా ఒకసారి క్లీన్ చేసేస్తే వంట పని ఉంది నాకు. ఇంకా నిన్న నైట్ మా వారైతే చికెన్ తెచ్చుకున్నారు, అది ఫ్రిడ్జ్లో పెట్టేశారు. ఇంకా అది వండాలి ఇప్పుడు. చికెన్ అయితే వండాలన్నమాట. చికెన్ తినాలని ఈరోజు అస్సలు ఇంట్రెస్ట్ లేదు, కాకపోతే ఇంకా ఎక్కువ రోజు ఫ్రిడ్జ్లో ఉండడం వద్దు, వండేమని చెప్పారు. సో అదైతే వండాలి. ఇంకా ఇవన్నీ క్లీన్ చేసేసి నెక్స్ట్ అయితే కిచెన్లో పని ఉంది, ఇంకా వంట చేయాలన్నమాట. ఇంకా అన్నం అయితే కుక్కర్ పెట్టేశాను, ఈలోపు ఇవన్నీ ఆలుస్తున్నాను అనమాట. చికెన్ అయితే ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, అది గడ్డ కట్టేసి ఉంటుంది కదా, తీసేసి మార్నింగే నేను ఇలా వాటర్లో వేసేసి ఉంచాను. ఇంకా అదైతే వాష్ చేస్తున్నాను అనమాట. ఇంకా శుభ్రంగా క్లీన్ చేసేస్తున్నాను. ఇది వచ్చేసి నాటుకోడి అనమాట. ఇది కాకిరైలు అంట, దీని పేరు కాకిరైలు కోడి అన్నారు. కోడిలోనే దాని పేరు అంట అది. సో నాకేమో అంతగా నచ్చలేదు అనమాట. ఇది షింక్ దగ్గర బ్లాక్స్ క్లీన్ చేసే పౌడర్ అనమాట, డీమార్ట్ నుంచి తీసుకొచ్చారు. ఈ చికెన్ కడిగేసిన తర్వాత ఇదైతే వేసి కొంచెం వేడి నీళ్ళు వేసాను. ఇంకా ఇవ్వండి ఇప్పుడు ఈ చికెన్లో వండడానికి చిన్ని ఉల్లిపాయలతో వండాలన్నమాట. నాకు అస్సలు ఈ చిన్న ఉల్లిపాయలని కోయడం ఎంత బద్ధకమో. అవి తప్పదనమాట, ఎక్కువ తెచ్చేసారు పైగా నాకు. అవి ఎంత టైం పట్టేసిందంటే నాకు వలవడానికి 1 గంట పైనే పట్టేసింది. టీవీ దగ్గర కూర్చొని అలాగా ఇంకా ఎలాగైనా వాటిని అవగొట్టాలని ఓన్లీ చిన్న ఉల్లిపాయలతోనే ఈరోజైతే చికెన్ కర్రీ అయితే వండుతున్నాను అనమాట. ఇదిగోండి ఇప్పుడు స్టవ్ పై మూకుడు పెట్టుకుని పెట్టుకున్నాను. ఇందులోనే ఆ చిన్న ఉల్లిపాయలు వేసి వేపేసాను. వేగిపోయిన తర్వాత ఈ చికెన్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఫ్రై చేసేస్తున్నాను అనమాట. ఇంకా ఈరోజైతే నేను ఆల్రెడీ చికెన్ మసాలా రెడీ చేసి ఉంచుకున్నాను కదా, దాంతోనే వండేస్తున్నాను. మా ఇంట్లో ఎప్పుడు చికెన్, మటన్ ఇలాంటి కర్రీస్ ఉన్నప్పుడు మళ్ళీ మా వారైతే ఒకే మసాలాతో వండకు, వేరేలా మసాలా పెట్టు, ఆ వీడియో పెడతారు, ఈ వీడియో పెడతారు, తమిళనాడు వీడియోస్ పెడతారు. ఇంకా ఆయనకి ఎక్కడైనా నచ్చితే అలాంటి వీడియోస్ అన్నీ పెట్టి నాకు ఇలా వండు, అలా వండు, ఇలా ట్రై చేయి అని చెప్తా ఉంటారనమాట. ఇంకా నేను ఇంకా అలా ట్రై చేస్తూ ఉంటాను, వాళ్ళకి నచ్చినట్టు వండాలి కదా మరి. ఇంకా ఇవ్వండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసిన తర్వాత చికెన్ నుంచి వాటర్ అంతా దగ్గరికంటే అయిపోయిన తర్వాత మళ్ళీ ఇందులో ఇంకా కారం అన్నీ వేసేసి తగినంత వాటరు, కొంచెం కరివేపాకు వేసేసి మూత పెట్టేశాను. ఇది దగ్గరకంట మనకి ఉడికిపోవాలి. కొంచెం వాటర్ మరిగిన తర్వాత గరం మసాలా కూడా వేసి దగ్గరికంట అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇంకైతే శశాంక్ అయితే అన్నం తినిపిస్తున్నాను అనమాట. అన్నం తినిపిస్తూ నేను కూడా శశాంక్ తినిపించినప్పుడే తినేస్తాను, ఇద్దరం ఒకేసారి.
ఇంకా తినిపించిన తర్వాత అదే కంచంలో తినేస్తాను అనమాట. ఇదిగోండి మాకు వెడ్డింగ్ కార్డు ఇన్విటేషన్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ అనమాట. 8ని మండే అనమాట. మండే ట్యూస్డే 2 రోజులు జరుగుతుంది అనమాట. పెళ్ళి 8వ తారీఖుని 9వ తారీఖునేమో రిసెప్షన్ అనమాట. ఖచ్చితంగా మేము ఇప్పుడు వెళ్తాం అనమాట పెళ్ళికి. ఇక్కడ ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు చూసి పెట్టింది ఈ అబ్బాయి అనమాట, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్. అమ్మాయి అయితే మా కాలనీలోనే అమ్మాయి. సో అమ్మాయి తరపున కార్డు వచ్చింది, అబ్బాయి తరపున కూడా కార్డు వచ్చింది అనమాట. ఇంకా మేమైతే రిసెప్షన్కే వెళ్తాము, పెళ్ళికి అయితే ఇంకా వెళ్ళము. ఇదేనండి ఈరోజు బ్లాగ్. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.